హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనము 28-year-old గైనకోమాస్టియా చేసాం. ఒక 2 days అయింది కదా. 2 days ఇది అయింది. జస్ట్ ఇవాళ ప్లాస్టర్స్ అవి రిమూవ్ చేసాము. సో అరుణ్ దగ్గర నుంచి విన్నాము హౌ ఈజ్ అంటే జర్నీ ఎలా ఉంది, పెయిన్ ఎలా ఉంది, సర్జరీ ఎలా అండర్గో అయ్యాడు, వాట్ వాజ్ హిస్ ఫియర్స్ బిఫోర్ సర్జరీ, అసలు గైనకోమాస్టియా అయితే దానివల్ల తను ఏం సఫర్ అయ్యాడు అండ్ ఎలా ఉంది అలాగే. సో యాక్చువల్గా ఒక 10 years నుంచి నాకు ఈ గ్లాండ్ ఉండే, కాకపోతే నేను అది ప్యూబర్టీ వల్ల అనుకొని పెద్దగా పట్టించుకోలేదు. కాకపోతే తర్వాత ఏమైందంటే ఇంకా ఒక 3 years బ్యాక్ వర్కౌట్ స్టార్ట్ చేశా. సో ఎంత వర్కౌట్ చేసినా వాళ్ళది మాత్రం వెళ్ళట్లేదు. చూసా ట్రై చేసా, చెస్ట్ వర్కౌట్ చాలా హెవీగా చేసా, బట్ స్టిల్ నో యూస్. అప్పుడు ఇంకా నేను రీల్స్ చూడడం స్టార్ట్ చేసా, రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేసా, అసలు ఎలా తగ్గుతుంది చెస్ట్ ఫ్యాట్ అని చెప్పేసి. సో నాకు అప్పుడు తెలిసిన విషయం ఏంటంటే ఇది చెస్ట్ ఫ్యాట్ కాదు, ఇది గ్లాండ్ ఉంటుంది లోపల, ఆ గ్లాండ్ రిమూవ్ చేయాలి అని చెప్పేసి. సో టెస్ట్ చేసుకుంటే తెలిసింది ఏంటంటే అక్కడ గ్లాండ్ ఉంది అని చెప్పేసి, 2 sides గ్లాండ్స్ ఉన్నాయి. సో నేను ఏం చేశానంటే ఇంకా ఓకే, ఒక మంచి డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అని చెప్పేసి అనుకున్నాను. ఫస్ట్ నేను ఏమనుకున్నానంటే ఒక డాక్టర్ చేస్తారేమో అనుకున్నాను. తర్వాత తెలిసింది ఏంటంటే అది డాక్టర్స్తో కాదు, మన ప్లాస్టిక్ సర్జన్స్ చేస్తారు అని చెప్పేసి. సో ఇంకా నేను హైదరాబాద్లో ఉన్న బెస్ట్ ప్లాస్టిక్ సర్జన్స్ కోసం వెతుకుతున్నప్పుడు సార్ కంటెంట్ చాలా కనిపించింది నాకు. సో మొత్తం బింజ్ వాచింగ్ చేశాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం. సో నాకు అప్పుడు అర్థమైంది, ఓకే మేబీ హీఈస్ ద కరెక్ట్ పర్సన్ అని చెప్పేసి. వెంటనే కాంటాక్ట్ అయ్యాను. ఇంకా అదే రోజు మాట్లాడారు సార్, ఫ్రీ ఉన్న ఆ రోజు మాట్లాడారు. హీ గేవ్ మీ కాన్ఫిడెన్స్, ఓకే ఇది మనం చేయగలుగుతాం, జస్ట్ లైక్ 1 day జాబ్, తర్వాత 2 days తర్వాత నువ్వు ఫ్రీగా యూ కెన్ డూ యువర్ వర్క్స్ అని చెప్పి చెప్పారనమాట. సో మంచిగా అనిపించింది. ఇంకా అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నాను, వచ్చాను. ఇంకా అసలు యాక్చువల్గా ఇప్పుడు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నానంటే నేను ఐఎమ్ లైక్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ నౌ. సో ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ లైక్ 1 month. హౌ వాస్ ద సర్జరీ రోజు ఎలా ఉంది, పెయిన్ ఎలా ఉంది? యా, సో ఫస్ట్ అయితే సర్జరీ రోజు వచ్చాము, ఇంకా స్టాఫ్ అందరూ చాలా సపోర్టివ్గా ఉన్నారు. సో నన్ను అంటే సర్జరీకి తీసుకెళ్లారు, విచ్ ఇస్ లైక్ 2 hours అంతే. అనస్థీసియా ఇచ్చారు, ఒక 3-4 hours అలా స్లీప్లో ఉన్నాను. లేచాను. ఫస్ట్ 1 hour కొంచెం బాగా పెయిన్ ఉండే, కాకపోతే నాకు ఎలా ఉండే అంటే ఆ పెయిన్ ఇంకా మనం హెవీగా చెస్ట్ వర్కౌట్ చేస్తే ఎలా పెయిన్ ఉంటుందో ఇంకా దానికంటే కొంచెం ఎక్కువ ఉందన్నమాట. 1 hour తర్వాత లైట్గా పెయిన్ కిల్లర్స్ తీసుకుంటే తగ్గిపోయింది. ఒక 2-3 hours తర్వాత ఇంకా వెరీ మచ్ లైట్, ఇంకా చాలా బాగా అనిపించింది. ఒక 4 hours తర్వాత అబ్జర్వేషన్లో పెట్టి లిక్విడ్స్ పంపించి వాటర్ ఏం తీసుకోకూడదు. 4 hours తర్వాత డిశ్చార్జ్ చేశారనమాట. సో అయిపోయింది. ఇంకా నేను ఏమనుకున్నానంటే నైట్ ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో అనుకున్నాను. అలా ఏం లేదు, జస్ట్ క్యాజువల్గా నేను నా వర్క్స్ నేను చేసుకున్నాను, వెయిట్స్ మాత్రం లిఫ్ట్ చేయలేదు. బాగుంది. ఒక 2 days రెస్ట్ తీసుకున్నాను, ఇంట్లోనే ఉన్నాను, ఎక్కడికి వెళ్ళలేదు. ఇంకా తర్వాత 3rd day ఇక్కడికి వచ్చాను. ఇవాళే కదా మనం డ్రెస్సింగ్ అది ఫస్ట్ టైం అసలు ఇలా వెళ్ళి అద్దంలో చూసుకోగానే అసలు నేనేనా ఇది, ఎందుకంటే నేను ఎన్ని డేస్ నుంచి కష్టపడుతున్నాను, జిమ్ చేస్తున్నాను. అసలు అంటే ఓకే ఆర్మ్స్ బాగున్నాయి, లేకపోతే చెస్ట్ స్టమక్ దగ్గర ఫ్యాట్లు లేదు ఓకే, కానీ ఇక్కడ మాత్రం బాగా ఫ్యాట్ ఉంటుంది. అన్కంఫర్టబుల్గా బయటకు వెళ్ళినప్పుడు అరే ఎలాగా, లేకపోతే షర్ట్ ఇప్పుదామంటే భయం, ఎందుకంటే 10 years సఫర్ అయ్యాను. 1 day లో అయిపోయింది. అసలు నాకు ఏమనిపిస్తుంది అంటే ఎగ్జాక్ట్లీ ఒక 3 years బ్యాక్ కనుక నాకు ఈ విషయం తెలిసి ఉంటే అప్పుడు తీయించుకొని ఇప్పటి వరకు మేబీ చాలా కాన్ఫిడెంట్గా ఉండేవాడిని. బట్ ఇప్పటికైనా పర్లేదు, ఐఎమ్ లైక్ మోర్ కాన్ఫిడెంట్. ఐఎమ్ 28 అండ్ లైక్ ఐఎమ్ ఫీలింగ్ హై నౌ. ఓకే, వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ సార్.